So let's go to question number 6. So see the screen, already given the transparent sheet and response figures, that is what answer figures. In the question figure already gave that transparent sheet. ఇక్కడ చూడండి, రివర్స్లో మీరు వెళ్ళాలి. ఫస్ట్ జెడ్ నుంచి వైకి వెళ్ళాలి. ఫస్ట్ జెడ్ టు వై. సో దీనికి మీరు ఏం ఫామ్ చేయాలంటే ఫస్ట్ ఇది చూసారా, యారో మార్క్ ఇక్కడ ఇలా ఉంది. సో యారో మార్క్ ఇక్కడ ఉంది కాబట్టి సో దీన్ని వేరేగా పర్టికులర్గా నేను ఇక్కడ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుందాం, రైట్, మన కోసం, రైట్. ఓకే, క్లియర్. సో వాడు ఫస్ట్ ఇచ్చింది ఇది, ఓకే, ఒకసారి చూద్దాం. వాడు ఇచ్చింది ఏంటంటే ఫస్ట్ ఎగ్జాక్ట్గా మిడిల్ ఇచ్చారా? ఎస్, ఓకే, వాడు ఇచ్చింది ఇది. సో యారో మార్క్ యాక్చువల్లీ ఇక్కడ ఇచ్చారు చూసారా, ఇది యారో, దీనికి ఆపోజిట్ తీసుకోవాలి మనం. ఆపోజిట్ అంటే ఇది వస్తుంది. సో దీన్ని ఆపోజిట్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, దీనికి ఆపోజిట్. సో మీరు ఆపోజిట్ అంటే ఇది మీరు జస్ట్ ఇలా ఉన్నాయి కాబట్టి దాన్ని మీరు ఏమనాలి, ఎప్పుడైనా ఒక షీట్ని మీరు కార్నర్స్లో యాడ్ చేశారనుకోండి, కార్నర్. సో యాక్చువల్లీ కార్నర్స్ ఇచ్చేటప్పుడు వాడు ఇక్కడ ఇచ్చాడు చూసారా ఆ ట్రయాంగిల్ షేప్స్. సో అప్పుడు ఇవి ఎక్కడికి వెళ్తాయంటే, సో ఈ ట్రయాంగిల్ ఇక్కడికి వెళ్తుంది, ఈ ట్రయాంగిల్ ఇక్కడికి వస్తుంది. సో ఎందుకంటే కార్నర్గా యాడ్ చేసేటప్పుడు దీనికి అది పంచ్ అవ్వాలి, అది ఇక్కడ ఇంపార్టెంట్ థాట్. సో ఈ ఫిగర్ ఇక్కడికి వస్తుంది, రైట్, ఇదేమో ఇక్కడికి వస్తుంది, ఇది దాని మీనింగ్, రైట్. సో ఆ పార్ట్ ఫుల్ అయిపోయి y2, మళ్ళీ y2x చూద్దాం. క్లియరా? y2x అంటే యాక్చువల్లీ ముందు మనకి జెడ్లో తీసుకున్నాం. యాక్చువల్లీ ఫస్ట్ పార్ట్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే జెడ్లోనే మనం ఇక్కడ కూడా యారో మార్క్ ఉంది కంటే ముందు జెడ్డే ఫిల్ చేసాం, ఎందుకంటే దీని ఆపోజిట్ డైరెక్షన్ ఫిల్ చేసాం, రైట్, ఆపోజిట్ డైరెక్షన్. నెక్స్ట్ ఏంటంటే జెడ్ టు వై తీసుకోవాలి. జెడ్ టు వైలో ఏముంది, వై యారో మార్క్ మీకు రైట్ సైడ్, దీనికి ఆపోజిట్ ఇలా రాయాలి. అంటే అది లెఫ్ట్ టు రైట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్, అంటే దీనికి ఆపోజిట్ ఏమొస్తుంది, దాన్ని మిర్రర్ ఇమేజ్. దీని మిర్రర్ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేస్తారనుకోండి. సో ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది, బట్ ఇది ఇంకా ఆపోజిట్, ఇది కూడా మీకు ఇలా అవుతుంది, రైట్. సో జెడ్ టు వై అనేది మీకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ y2x. y2xలో మీకు యారో మార్క్ డౌన్కి ఉంది, దీని ఆపోజిట్ ఏమవుద్ది, ఓకేనా, ఆపోజిట్ ఏమవుద్దంటే అది వాటర్ ఇమేజ్ అవుద్ది. అంటే దీనికి వాటర్ ఇమేజ్ మనం ఫామ్ చేయాలి. వాటర్ ఇమేజ్ దీనికి రాశారనుకోండి ఫుల్ ఫిగర్కి, ఇవి యాడ్ అయిపోతాయి, రైట్. ఈ షేప్ ఇక్కడ వచ్చేస్తుంది డైరెక్ట్గా, ఎగ్జాక్ట్గా మధ్యలోకి, ఓకేనా, ఇక్కడికి వచ్చేస్తుంది, ఓకే. సో ఇవి కూడా మీకు ఇక్కడికి వస్తాయి, ఏలే జస్ట్ సింపుల్, ఇవి కూడా ఇక్కడికి వస్తాయి. సో దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి, క్లియరా. సో ఇచ్చేటప్పుడు మీరు పైన అవి కట్ చేశారు కదా, అవి కూడా మీరు కన్సిడర్ చేయాలి. అంటే ఇవి కూడా మీరు ఎలిమినేట్ చేశారనుకోండి, ఎగ్జాక్ట్గా మీకు ఏ ఫిగర్ వస్తుందో ఒకసారి చూడండి, ఒకసారి చూడండి. సో ఇవి కూడా మీకు పని చేశారు, కటింగ్ చేసేసారనమాట ఈ యొక్క పార్ట్స్. సో ఇవి కూడా కటింగ్ చేసినప్పుడు మీకు ఇవి వస్తాయి అనమాట, జస్ట్ లైక్ దట్. సో ఇవి కూడా ఉండవు. సో ఇది ఎగ్జాక్ట్ రైట్ ఆన్సర్. ఒకసారి చూద్దాం విచ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఎగ్జాక్ట్ ఇక్కడ ఉన్నది ఎక్కడ పేర్ అవుతుందో ఒకసారి చూసుకోండి, సరిపోతుంది. ఇట్స్ క్లియర్ కట్ ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆమె క్లియర్. సో చూసారా ఆప్షన్ బిలోనే మీకు ఎగ్జాక్ట్గా ఈ చూసారా ఈ మధ్యలో షేప్స్ కూడా అలాగే రావాలి, డైమండ్ షేప్స్ కూడా. సో ఇవి బీకి సికి డిఫరెన్స్ ఏంటంటే మీకు కార్నర్స్లో రావు, జస్ట్ ఇలాగే వస్తాయి. దీని పంచింగ్ ఆ కటింగ్ కూడా మీరు చూసారా ఈ కార్నర్లో మీకు ఒక జస్ట్ ఒక యారో షేప్ కూడా మీకు ఫామ్ అవుతుంది, రైట్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే వాటర్ మిర్రర్ ఇమేజెస్ విత్ రివర్స్ ఆర్డర్. సో ఫిగర్ని వాడు ఫోల్డ్ చేసేటప్పుడు మనం అన్ఫోల్డ్ చేస్తున్నాను ప్రతిదీ కూడా మనం ఒక్కొక్కసారి అదేంటంటే అన్ఫోల్డ్ చేసేటప్పుడు ఏంటంటే స్టెప్ బై స్టెప్గా మనము పేపర్ని ఏం చేస్తున్నామంటే సో వాడు పెట్టిన ఫోల్డింగ్ని మనం అన్ఫోల్డ్ చేస్తున్నాం స్టెప్ బై స్టెప్. అది అలా ఎలా ఇచ్చాడంటే XYZతో ఇచ్చాడు, కంప్లీట్గా పేపర్ ఏం వస్తుందని అడుగుతున్నారు ఇక్కడ.
So option B is right answer. Have a look at question number 7. So see the screen, already given that question transparent sheet and response figures. This is a required figure. So actually in that question, so finally, so actually question figure contains 3 steps. Student x, y, z అని ఇచ్చారు, బట్ ఒరిజినల్ ఫిగర్ అడుగుతున్నారు. ఆల్రెడీ వాడు ఫోల్డ్ చేసి ఇచ్చాడు, ఏమి ఇచ్చాడో నేను ఒకసారి డ్రా చేస్తాను చూద్దాం. వీడు ఇచ్చింది ఇది, ఓకే రైట్. సో ఇందులో కూడా ఏంటంటే ఫైనల్గా ఇలా ఇచ్చాడు, క్లియర్. సో ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ ఉన్నాయి చూసారా. సో ఇక్కడ ఒక లైన్ ఉన్నాయి, ఇక్కడ ఒక లైన్ వచ్చింది అంతే. సో యారో ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఇస్తే వాడు ఇచ్చిన ఇది రైట్. ఇక్కడ నుంచి మనం ఫాలోఅప్ చేయాలి. చూడండి, ఫస్ట్ Z to Y, Z to Yలో బిఫోర్ దట్ ఫస్ట్ జెడ్లోనే మనకి యారో మార్క్ ఉంది చూసారా, యారో మార్క్ ఉంది. దీనికి రివర్స్, ఈ రివర్స్ పంచ్ చేయాలి మనం. ఓపెన్ చేస్తున్నాం, పేపర్ ఓపెన్ చేయడమే. సో అన్నీ ఫోల్డ్ చేసి ఓపెన్ చేసేటప్పుడు దీనికి లెఫ్ట్ సైడ్ మీకు యారో ఉంది కాబట్టి రైట్ సైడ్ ఏమవుద్ది, దీనికి ఏమవుద్దంటే రైట్ సైడ్ దీనికి ఏమంటారు, మిర్రర్ ఇమేజ్. సో మిర్రర్ ఇమేజ్ కింద ఫామ్ చేయాలి. మిర్రర్ ఇమేజ్ ఫామ్ చేసేటప్పుడు ఇది ఇక్కడ ఉంటుంది, దీని ఇక్కడికి వస్తుంది, దీనిపైకే వస్తుంది, ఇది మారదు. సో దీనికి ఇంకా వేరే దానిపైన ఇంకా మీరు డ్రా చేయవలసిన లేదు, ఇక్కడే ఉంటుంది. అంటే మీకు లెఫ్ట్ సైడ్ ఇచ్చిన ఈ ఫిగర్ ట్రయాంగిల్లో ఉండేది ఏమొస్తుంది, ఇటు సైడ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది. అంటే ఈ లైన్ ఒక్కటే ఇటు వస్తుంది. సో జెడ్ అయిపోయింది. జెడ్లో ఎందుకంటే యారో ఉంది. Z to Y, Z to Yలో ఎట్ ఏ టైమ్ మీరు చూడండి 2 యారోస్ ఇస్తున్నాడు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్కి ఇన్సైడ్ ఉన్నాయి, దీనికి ఆపోజిట్. సో ఇటు సైడ్ వస్తుంది, దీనికి ఆపోజిట్ ఇటు వస్తుంది. సో యారో మార్క్ చూసుకుంటే క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసుకుంటే, సో దీనికి అంటే ఇక్కడ ఉంది కదా, దీనికి ఆపోజిట్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది పంచ్, ఓకేనా. సో ఇది ఇక్కడ వస్తుంది, క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇదే కదా. సో ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ వస్తుంది, అది రైట్. ఎందుకంటే దీనికి రివర్స్ ఇది వస్తుంది, దీనికి రివర్స్ అది మీరు ఏమనుకుంటారు, మిర్రర్ ఇమేజ్ అనుకోవచ్చు, రైట్. సో ఫైనల్గా Y to X మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, యారో మార్క్ మీకు టాప్ నుంచి ఉంది, అది బాటమ్ నుంచి, అంటే టాప్ బాటమ్ ఇంటర్చేంజ్ అవుతుంది. అంటే దీనికి మిర్రర్ ఇమేజ్, అదే వాటర్ ఇమేజ్ ఫామ్ అవ్వాలి. సో దీనికి వాటర్ ఇమేజ్ మనం ఎలా తీసుకుంటామంటే, సో ఈ లైన్ కూడా మనం తీసుకుందాం. సో దీనికి ఎగ్జాక్ట్గా మనం ఏం రాయాలి, ఎగ్జాక్ట్గా టాప్ బాటమ్ ఇంటర్చేంజ్ చేయాలి. ఎందుకంటే ఎక్స్లో మనకి డౌన్వర్డ్ యారో ఉంది, టాప్ నుంచి ఉంది, అది బాటమ్ నుంచి మనం రివర్స్లో వెళ్తే, సో దీనికి సో టాప్ బాటమ్ మీరు ఈ పేపర్ యాక్చువల్లీ ఫోల్డింగ్ చేస్తుంది, దాన్ని ఓపెన్ చేశారనుకోండి, సో ఈ యారోస్ మారవి అక్కడే ఉంటాయి, ఇది మారుతాయి. సో ఇక్కడ వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది, నెక్స్ట్ ఇది ఇక్కడ వస్తుంది. దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్, క్లియర్. సో టాప్ బాటమ్ ఆర్ ఎక్స్చేంజ్ చేస్తే ఈ లైన్స్ అనేవి వాటిపైన వస్తాయి కాబట్టి మీకు ఎగ్జాక్ట్గా వాటి మీద వస్తాయి కాబట్టి ఇంకా అవి పక్కన రాయవలసిన లేదు. So this is required answer. So option B is right answer. Am I clear? Let's go to question number 8. So see the screen, already appeared the question figure and answer figures. Okay na? So first one in question figure. So question figure lo emundo okasari nenu ikkada draw chestanu chuddam. Question figure lo meer observe cheste top right corner box anedi meeku full avutundi. Okay na? So ila full avutundi. Am I clear? Right? సో వాడు ఏంటంటే ఈ క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేస్తే, సో పేపర్ ఫోల్డ్ చేసేటప్పుడు మీకు లాస్ట్ ఫోల్డింగ్ ఇచ్చారు. సో ఈ లాస్ట్ ఫోల్డింగ్ నుంచి ఇక్కడ ఇది ఇంకేం మెన్షన్ చేయలేదు, ఇది కంప్లీట్ చేయమంటాడు. అంటే దీనికి ఫస్ట్ దీని ఆపోజిట్ ఇటు రాద్దాం. యాక్చువల్లీ ఇక్కడ దీనికి ఆపోజిట్ రాసామనుకోండి, సో ఈ పార్ట్కి మనం ఏం తీసుకోవాలి, వాటర్ ఇమేజ్. సో వాటర్ ఇమేజ్ అనేటప్పుడు సేమ్ టాప్ బాటమ్ ఇంటర్చేంజ్ అవుతాయి, క్లియర్. ఇది ఇక్కడే ఉంటుంది, ఇది ఇక్కడికి వస్తుంది. సో దీనికి ఇటు సైడ్, సో రైట్ సైడ్ కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. దీని లెఫ్ట్ సైడ్కి మనం దీన్ని రైట్ లెఫ్ట్ ఇంటర్చేంజ్ చేయడాన్ని ఏమంటారు, మిర్రర్ ఇమేజ్. దీని మిర్రర్ ఇమేజ్ మీరు ఫామ్ చేశారనుకోండి, ఓకే. సో ఇది ఇక్కడే ఉంటుంది, ఇది ఇక్కడికి వస్తుంది, ఈ సర్కిల్స్ ఇక్కడికి వస్తాయి. సో ఇది కూడా రైట్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో ఇది ఎక్కడ ఉందో చూడండి. సో అవి కూడా మీరు వాడు కట్ చేస్తున్నాడు, యాక్చువల్లీ కట్ చేసేటప్పుడు ఇవి కూడా మీకు కనిపివి అనమాట. సో ఇవి కూడా మీరు డిలీట్ చేశారనుకోండి, సో కట్ చేసినవి, సో ఈ షేప్స్ కూడా మీకు కనిపివి. ఆమె క్లియర్. సో ఇది ఎగ్జాక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది చూడండి. సో ఎక్కడ వస్తే అది రైట్ ఆన్సర్ అవుతుంది, ఒకసారి చూద్దాం. ఆమె క్లియర్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్, క్లియర్.
సో ఇది ఒకటే కదా బీలో కనిపిస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మీరు జస్ట్ రివర్స్ ప్రాసెస్లో ఫాలో అయితే సరిపోతుంది. లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 9. See the screen, already given a transparent sheet and response sheet. Transparent sheet nothing but question figure, response sheet nothing but answer figure. So already question figure contains 3 steps x, y, z, but according to reverse order, first one we can take z to y. సో z2y మీరు ఫామ్ చేయాలి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే వాడు ఏమి ఇచ్చాడు ఇక్కడ నేను ఫైనల్గా మీకు చూపిస్తాను, ఒకసారి చూద్దాం. ఆమె క్లియర్? ఓకే. సో అది నేను వైట్ మార్క్తో చేసేది ఏంటంటే జస్ట్ మెజర్మెంట్ కోసం. సో ఇక్కడ ట్రయాంగిల్ వాడు ఇచ్చాడు, రైట్? సో ఇక్కడ కటింగ్ ఇచ్చారు, చూసారా? సో z2yకి ఇనేటప్పుడు మీకు యారో చూసారా, క్లూ ఉంది, టాప్ నుంచి ఉంది కాబట్టి బాటమ్ నుంచి రివర్స్లో మీరు చేశారనుకోండి, దాన్ని ఏమంటారంటే వాటర్ ఇమేజ్. దీనికి వాటర్ ఇమేజ్ ఎలా ఫార్మ్ అవుతుంది? జస్ట్ లైక్ టాప్ బాటమ్ ఆర్ ఎక్స్చేంజ్. సో ఇలా మీకు వస్తుంది, రైట్? ఎస్. నెక్స్ట్ వై టు జెడ్ ఎక్స్, ఫైనల్గా రివర్స్లో వై టు ఎక్స్ మీరు వెళ్ళారనుకో, ఎట్ ఏ టైం మీకు ఈ పార్ట్ మీకు చూసారు యారోస్ ఇన్సైడ్ ఉన్నాయి. సో రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్, ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీరు రివర్స్లో తీసుకోవాలి. చూసారు యారో మార్క్ మీకు యారో ఎటు ఉంది? రైట్కి ఉంది, అది లెఫ్ట్ సైడ్. అంటే ఈ పార్ట్ మీకు లెఫ్ట్ సైడ్ ఫామ్ చేయాలి, అంటే నథింగ్ బట్ మిర్రర్ ఇమేజ్. ఇది రైట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ పార్ట్ లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది రివర్స్లో తీసుకుంటే మీకు ఈ పార్ట్ అనేది మీకు రైట్ సైడ్ ఫామ్ చేయాలి. ఒకసారి చూద్దాం. సో దీనికి మీరు మిర్రర్ ఇమేజ్ లెఫ్ట్ సైడ్ రాశారనుకోండి, సో ట్రయాంగిల్ మారదు, అలాగే ఉంటాయి, ఇది కూడా అలాగే ఉంటుంది, రైట్? ఇది మీకు ఫామ్ అవ్వదండి, ఎందుకంటే ఇది ఓన్లీ ఇది ఏంటిది, జస్ట్ మీకు ఒక సెగ్మెంట్, అంటే కార సెగ్మెంట్లో ఆఫే ఉంటుంది, ఇది మీకు ఫామ్ అవ్వదు. ఇది కూడా రైట్ సైడ్కి మీరు మిర్రర్ ఇమేజ్ కింద ఫామ్ చేశారనుకోండి, ఇలాగే వస్తుంది. సో ఇది రిక్వైర్డ్ ఆన్సర్. ఆమె క్లియర్? సో ఇవి మీకు రావు, ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్గా మధ్యలో ఉంది, ఇక్కడ మీకు ఇది ఫామ్ అవ్వదు. సో జస్ట్ మీరు ఇది కూడా మీరు డిలీట్ చేశారనుకోండి. సో దిస్ ఈజ్ అ రిక్వైర్డ్ ఆన్సర్. సో విచ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్? ఇక్కడ ఉండేది మీకు ఎక్కడ చూడండి ఒకసారి. సో ఎగ్జాక్ట్గా ఎక్కడ కనిపిస్తుంది? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఆమె క్లియర్? ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. సో పేపర్ ఫోల్డింగ్ కటింగ్ చాలా ఈజీ ప్రాసెస్ అండి, మీరు రివర్స్ నుంచి ఫాలో అవ్వాలి ఇన్ ద ట్రాన్స్పరెంట్ షీట్ ఆర్ క్వశ్చన్ ఫిగర్. సో వాడు డిఫరెంట్ యారో మార్క్స్తో డిఫరెంట్ చేస్తారు, దానికి ఆపోజిట్లో మీరు ఆ ఫిగర్ని డ్రా చేసుకుంటే సరిపోతుంది. దట్ డ్రాయింగ్ ఓన్లీ డిపెండ్ ఆన్ 2 steps. వన్ ఈజ్ మిర్రర్ ఇమేజ్, అనదర్ వన్ వాటర్ ఇమేజ్. లెఫ్ట్ టు రైట్ ఇస్తే అది మిర్రర్ ఇమేజ్ అవుద్ది, టాప్ బాటమ్ ఇస్తే అది వాటర్ ఇమేజ్ అవుద్ది. అది ఒక్కటి మీరు ఫాలో అయితే సరిపోతుంది. లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 10. See the screen, already given the response sheet and answer figures. So clearly we have to observe. So this is the original paper. So 3 steps కింద ఫామ్ అవుతున్నాయి. లాస్ట్ స్టెప్ మీరు డైరెక్ట్గా z2y మీరు తీసుకుంటే సరిపోతుంది, రైట్? సో ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం. సో లాస్ట్ ఫిగర్ నుంచి నేను వెళ్తున్నాను, రివర్స్ ఆర్డర్ విత్ రివర్స్ ఆర్డర్. ఏమై క్లియర్? ఓకే ఓకే. వాడు ఇచ్చిన క్లూ ఏంటంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ ట్రయాంగిల్ షేప్ ఉంది అంతే. z2yలో ఇక్కడ యారో పెట్టాడు, అప్వర్డ్ పెట్టాడు, కానీ దీని డౌన్ వాడు అవుతుంది. దీని డౌన్ వరకు అంటే దీని రివర్స్ మనం తీసుకోవాలి, ఈ రివర్స్ ఏమవుద్ది, ఇది అవుతుంది అనమాట. సో y అయిపోయింది. నెక్స్ట్ ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడే ఫిల్ చేసాం. y టు x రైట్ సైడ్ ఉంది, చూసారా? యారో మీకు పైకి ఉంది, మీకు కిందకి, అంటే దీనికి ఆపోజిట్ రాయాలి. సో దీనికి ఆపోజిట్ రాయాలంటే ఎగ్జాక్ట్గా సో దీనికి ఆపోజిట్. సో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు? లెఫ్ట్ సైడ్. సో ఇది కంప్లీట్ చేసాం కదా, సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. సో లెఫ్ట్ సైడ్ కంప్లీట్ అయింది. ఇది అంటే మీకు జస్ట్ ఇది వాటర్ ఇమేజ్ కింద ఫామ్ అవుతుంది, అంటే ఇక్కడ కూడా మీకు వచ్చేస్తుంది అనమాట ఇలా. సో విచ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్? ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఈజీ క్వశ్చన్, రైట్? ఓకే గైస్, రెస్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ఐ విల్ డిస్కస్ యూ లేటర్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.